హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్రమ్ హిస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు వ్లాగ్లో మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారండి. టైం అయితే కరెక్ట్గా 4 అయిందనమాట. కిందకొచ్చి చక్కగా ముగ్గులే పెట్టాను. అండ్ వెళ్ళిపోయాకైతే ఇంకా క్లీనింగ్స్ అవి చేయకూడదు కదా, అందుకనే వాకిట్లో కొద్దిగా ముగ్గు పెట్టేశానమాట, చిన్న ముగ్గు. అండ్ ఈరోజు వెళ్ళిపోతున్నారనమాట, అంటే వ్లాగ్లో వెళ్ళిపోతున్నారు. చిన్న బిట్ అయితే యాడ్ చేశాను. అండ్ తర్వాత మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట, నిత్య పూజ విధానం చూపించండి అక్క అని. సో ఈరోజు వ్లాగ్లో నేను నిత్య పూజ ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. సో ఎండ్ వరకు వాచ్ చేయండి, మిస్ చేయకండి, ఎవరు కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ గోయింగ్ టు సికింద్రాబాద్. సో 5 డేస్ లీవ్ ఎలా కంప్లీట్ అయిపోయిందో తెలియలేదనమాట. 6th డే ఇంకా ప్రయాణం. మార్నింగ్ రిచు అయితే లేచాడు, సంపత్ అయితే ఇంకా నిద్దట్లోనే బాయ్ చెప్పేశాడు. రిచుకి బాగా కొద్దిగా అటాచ్మెంట్ కదా, చూసారు కదా ఎలా వాళ్ళ డాడీకి హక్ చేసుకొని కిసెస్ ఇచ్చేసాడు. అండ్ రిచు అయితే బయట నించున్నాడు, నేను కూడా బయటకు వచ్చాను అనమాట. వాళ్ళ డాడీని వాళ్ళ మావయ్య దిగబడుతున్నారు. సో అందరూ కూడా ఇంకా బాయ్ చెప్పడానికి వెళ్ళాము. అత్తయ్య మావయ్య అందరూ కూడా లేచిపోయారు అనమాట, మార్నింగే లేచారు. సో అక్కడికి వెళ్ళి ఇంకా అత్తయ్య మావయ్యని కలిసేసి చెప్పేసి అయితే మా హస్బెండ్ వెళ్ళిపోయారనమాట. అండ్ తర్వాత ఇంకా ఇంటికి వచ్చాక నిద్రపోకూడదు కదా, సో నిద్రపోకుండా ఇంకా నేనైతే ఇంక ఏ పని కూడా చేయకూడదు కదా, అంటే బయటికి వెళ్ళిన వెంటనే ఇల్లు ఓడవడం కానీ, లేదంటే స్నానం చేయడం కానీ, లేదంటే నిద్రపోవడం కానీ, ఇలాంటి పనులు చేయకూడదనమాట. సో నేను ఎప్పుడు పాటించేవి అనమాట ఇవి. ఎందుకంటే దూరంగా ఎవరైనా ఉన్నారంటే ప్రయాణం చేసినప్పుడు ఇలాంటివన్నీ అలవాటు అయిపోతూ ఉంటాయి. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా నేను పైకి వెళ్ళాను అనమాట, కాసేపు వాక్ చేద్దామని. ఎందుకంటే చెప్పాను కదా, ఈ టైంలో ఇంకా నేను చేసే పని అది ఒక్కటే, ఎర్లీ హవర్స్ కాబట్టి బాగుంది అవాళ క్లైమేట్. పైకి వెళ్ళి ఇంకా కాసేపు అయితే ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చూసి గార్డెన్లోని ఇంకా వాకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసి ఆ తర్వాత ఇంకా గార్డెన్లో మొత్తం అంతా పని చేసుకొని కిందకు వచ్చేసరికి 6:30 అయిపోయింది. ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, అసలు చూడండి మీరే. ఇవి ఈవినింగ్ పూస్తాయండి, నైట్ పూస్తాయి అన్నమాట. చంద్రకాంతులు అంటారు. మార్నింగ్ కాబట్టి కొద్దిగా ఎర్లీ హవర్స్ కాబట్టి ఉన్నాయి, లేదు అనుకుంటే కాసేపు తర్వాత అయితే ఈ ఫ్లవర్స్ ఉండవు అనమాట. ఓన్లీ నైటే ఇవి బాగా బ్లూమ్ అవుతాయి అన్నమాట. సో చాలా బాగున్నాయి, నాకు చాలా రేర్గా దొరుకుతాయి అనమాట. ఎందుకంటే ఇంత ఎర్లీ హవర్స్ ఎప్పుడు పైకి వెళ్ళాను కదా, సో ఆ వేళ కనిపించాయి అనమాట. అందుకని ఇంకా ఇలా షూట్ చేశాను. చాలా బాగున్నాయి, పింక్ కలర్. చాలా ఫ్లవర్స్ వచ్చి వాడిపోయాయి అనమాట యాక్చువల్లీ. ఆ తర్వాత ఇంకా గార్డెన్లో ఫ్లవర్స్ అన్నీ కూడా వర్షం పడ్డాయి కదా మొన్న, కొద్దిగా బాగానే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడైతే చిగుర్లు అన్నీ కూడా వాడిపోయినట్టు అయిపోయాయి అనమాట. చిన్న చిన్న పురుగు పడుతున్నాయి, ఎందుకో తెలియలేదు. సో ఈ మధ్యన కొద్దిగా కేరింగ్ కూడా చాలా తక్కువ అయిపోయింది ఇంట్లో. ఇంకా పూజలు, ఎక్కడికో దగ్గరికి వెళ్ళడం, ఇలాంటి బిజీస్ మీద అసలు మొక్కల్ని ఈసారి పట్టించుకోలేదనమాట. మా హస్బెండ్ వచ్చినా కూడా ఈసారి ప్లాంట్స్కి మేము వెళ్ళలేదనమాట, అంత టైం అయితే సరిపోలేదు. బట్ వర్షం పడడం వల్ల అయితే ఫ్లవర్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. రోజు డైలీ పూజలకి కొయ్యడం కూడా అవ్వట్లేదు అనమాట, ఎందుకంటే పైన ఫ్లవర్స్ ఉండిపోతున్నాయి, కిందన ఒకేసారి కొనుక్కొని స్టోర్ చేసుకొని చామంతి పువ్వులు ఇలాంటి బయట నుంచి తెచ్చి పెట్టేసుకుంటున్నాం కదా. ఎందుకంటే అంత ఎర్లీ హవర్స్ పైకి వెళ్ళి కోసుకోలేక, అప్పటికి పువ్వులు విచ్చుకో కూడా చేయి కూడా వేయకూడదు, కొంచెం చీకటిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా బయట నుంచే పువ్వులు అయితే కొని తెచ్చుకుంటున్నాను అనమాట. అండ్ మల్లె పువ్వులు కూడా మనకి ఎక్కువ రాకపోయినా డైలీ లక్ష్మీదేవికి ఒక్క 2-3 ఫ్లవర్స్ అయినా వస్తున్నాయి అన్నమాట. అంటే సువాసన పువ్వులు ఇష్టం కదా, చక్కగా అమ్మవారికి అయితే ఒక 2-3 పువ్వులు కంపల్సరీ వస్తాయి. ఒక్కొక్క రోజు అయితే ఎక్కువ వస్తాయి, కానీ కంపల్సరీ మస్ట్ అండ్ షూట్ మాత్రం 2-3 పువ్వులు అయితే గ్యారంటీ అనమాట. ఆ తర్వాత కనకాంబరాలు 2 చెట్లు అయినా సరే చక్కగా ఒక అరమూర పువ్వులు అవుతాయి అనమాట. ఒక 2 డేస్ కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తే బాగుంటాయి. ఇవి కూడా బాగా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు సీజన్ కనకాంబరాలు ఎప్పుడు సీజనో నాకు తెలియదు, కానీ బాగా వస్తున్నాయి. ఎండకి ఎక్కువ వస్తాయేమో అని అనుకుంటున్నాను, బట్ ఇప్పుడు కూడా బాగానే వస్తున్నాయి అన్నమాట.
అండ్ చూసారు కదా మల్లెపూలు అయితే మొగ్గలు ఉన్నాయి, అక్కడక్కడ మొగ్గలతో పాటు వస్తున్నాయి అన్నమాట. ఇంకా రోజు వెళ్ళాక బయటికి అంటే దూర ప్రయాణంలో ఎవరైనా బయటికి వెళ్తే ఇంక ఏ పనులు చేయకూడదు కాబట్టి నాకు అంత టైం దొరికిందనమాట. ఇంకా పైకి వచ్చి వాక్ చేస్తున్నాను. చిన్నోడు మళ్ళీ వెళ్ళి నిద్రపోయాడు. కానీ ఎర్లీ హవర్స్లో వాకింగ్ చేసిన, యోగా చేసిన, ఎక్సర్సైజ్ చేసిన చాలా బాగుంటుంది. అయితే నాకు ఎక్కువ వాక్ చేయడం అలవాటు అనమాట. మార్నింగ్ ఎర్లీ హవర్స్ లేసి వాక్ చేయడం బాగా అలవాటు. బిఫోర్ కూడా మేము క్వార్టర్లో ఉండేవాళ్ళం కదా, అందరూ కూడా మ్యాక్సిమం లేడీస్ అందరూ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే కంపల్సరీ వాక్ అనమాట. ఇక్కడికి వచ్చాక కొద్దిగా లేజినెస్ ఎక్కువైపోయింది నాకు. ఇక్కడైతే వాక్ చేయట్లేదు కానీ నేనైతే ఇంకా ఎక్సర్సైజెస్, యోగా అనేది ఎర్లీ హవర్స్ చేస్తానన్నమాట. ఎప్పుడు షేర్ చేయలేదు, చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఎప్పుడు కూడా అవ్వట్లేదు, నాకు కుదరట్లేదు. ఈరోజు ఇలాగా వాక్ చేస్తున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత వాక్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. మంచి పీస్ఫుల్గా పక్షులు ఇవన్నీ కూడా సౌండ్లు చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో నాకేంటంటే క్వార్టర్లో ఉండడం అలవాటైపోయి అక్కడ కూడా ఎక్కువ క్వార్టర్ అనగానే చుట్టుపక్కల చెట్లు ఎక్కువ ఉంటాయి కదా, మంచిగా అయితే పిట్టలవి అరుస్తూ ఉంటాయి. సో అదే సౌండ్స్ అనమాట. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ లేసి ఇక్కడ వింటుంటే అలాగా గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఇంకా పైనుంచి వాక్ చేసి వచ్చి కిందకు వచ్చి ఫ్రెష్ అయ్యి పిల్లలకి బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసి పూజకైతే వచ్చేసాను. అయితే నిత్య పూజ కోసం చాలా రోజుల నుంచి అడిగారనమాట మన సబ్స్క్రైబర్. సో మధ్యలో నాకు వీలు కాక పూజ అనేది షేర్ చేయలేదు. సో ఈరోజు నేను షేర్ చేస్తున్నాను, గమనించండి అంతా కూడా. అండ్ ఫస్ట్ అయితే మనం నిర్మాల్యం అంతా తీసేసుకోవాలండి. ముందు రోజు మనం పువ్వులు పెడతాం కదా, మొత్తం నిర్మాల్యం అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం పువ్వులు ఏమైనా పెట్టామనుకోండి, వాడవు కదా, ఎందుకులే తీయడం, మళ్ళీ ఉంచేసి తర్వాత తీసుకుందాం వాడాక అనిపిస్తుంది ఎవరికైనా. సో అలా ఉంచుకోకుండా నిర్మాల్యం అనేది ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం శుభ్రం చేసుకోవాలన్నమాట. శుభ్రం చేసుకొని ఇంట్లో మనం పెడతాం కదా ఆచమనీయంకి నీళ్ళు, ఆ నీళ్ళు ఏంటంటే ఏదైనా పచ్చని చెట్టుకి వేయాలండి. సో నేనైతే ఇంటి ముందున ఇలాగా చెట్టుకి వేస్తాను అనమాట. ఏదో ఒక చెట్టులో వేసుకోవచ్చు. వేసుకొని తర్వాత ఒకవేళ మనకి శుక్రవారం కానీ లేదంటే మంగళవారం కానీ అయిందనుకోండి, లక్ష్మీవారం కానీ, ఆ రోజు ఏంటంటే మందిరాన్ని ఏమీ క్లీన్ చేయొద్దు. ఇంకా డైలీ మనం పూజ చేసుకుంటాం కదా, అంటే విగ్రహాలు అవి ఏమీ క్లీన్ చేయొద్దు. ఇంకా డైలీ మనం పూజ చేసుకుంటాం కదండి, అక్షంతలు ఇవి అవి పడుతూనే ఉంటాయి, అవి అయితే డైలీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే డైలీ క్లీన్ చేయకపోతే అది అశుభ్రంగా ఉంటుంది. మనం అశుభ్రంగా ఉన్నప్పుడు పూజ కూడా చేయకూడదు కదా. మనం ఎలా నీట్గా క్లీన్గా ఉంటామో, సో స్వామి దగ్గరగా ఉన్న సరౌండింగ్స్ ఏరియా అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా మంచి క్లాత్ ఒకటి పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఈ మనం వాడిన పువ్వులు కానీ అక్షతలు కానీ ఈ నిర్మాల్యం అంతా తీసుకొని ఒక కవర్లో ఉంచుకోవాలి. నేనైతే ఒక కవర్లో ఉంచుకుంటాను. అవన్నీ కూడా మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళే పని ఉంటుంది కదా, బీచ్కి కానీ లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ మంచి పారే నీరు కానీ నది కానీ కనిపిస్తుంది కదా, దాంట్లో అయితే కలుపుతా అనమాట నేను. సో అలా కలుపుకుంటే మనం చేసిన దానికి పుణ్యం అనేది, అంటే పువ్వుల్ని మనం దేవుడికి పెట్టిన పువ్వులు కదా, అవి కూడా ఎక్కడ తొక్కకంట మట్టకంట ఉండే ప్లేస్లో అయితే మంచిదన్నమాట. అందుకే అలాగా నీటిలో కలుపుకుంటే చాలా మంచిది. సో అదొకటి పాటించాల్సింది. ఆ తర్వాత ఇంకా ఇంట్లో మనం ఎక్కడెక్కడైతే ఆచమనీయంకి నీళ్ళు వాడతామో, ఎక్కడెక్కడైతే గంగ పెడతామో అవన్నీ కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ ఫిలప్ చేసుకుంటాను. ఇంకా తర్వాత ఇంట్లో దీపారాధన చేయడానికి ఒక 2-3 సెట్స్ అయితే అందరి దగ్గర ఉంటున్నాయి మ్యాక్సిమం ఈ రోజుల్లో. ఒకవేళ లేని ఎడల ఏంటంటే అప్పుడే తీసుకొని క్లీన్ చేసుకొని నీట్గా మళ్ళీ మనం దీపారాధనకి అయితే చేసుకోవచ్చు అనమాట. సో దానికి ఏం తప్పులేదండి, మంగళవారం శుక్రవారం అనేది తప్పులేదు. ఎందుకంటే మనం శుభ్రం చేసి పూజ చేసుకోవాలి ఏదైనా సరే. అయితే నేనైతే ఇంట్లో ఇప్పుడు గజలక్ష్మి దీపం అని లేదంటే కామాక్షి దీపం అని పెడుతున్నాం కదా, అవైతే మాత్రం వీక్ డేస్లో మనం, ఎందుకంటే బొట్టు పెడతాం కదా, అమ్మవారి రూపం కదా, సో వీక్ డేస్లో మాత్రం చక్కగా ఒక టిష్యూ పేపర్ పెట్టయితే నేను నీట్గా క్లీన్ చేసేస్తాను. లేదు అనుకుంటే కిందన ఆయిల్ ఎక్కడైతే మనం వేస్తామో దాన్ని కొద్దిగా నీట్గా వాటర్ వేసి గంగాజలంతో నీట్గా క్లీన్ చేసేస్తా, అంతే. ఇంకా మిగతావన్నీ కూడా డైలీ క్లీన్ చేసుకోవచ్చు. సో క్లీన్ చేసేసి ఇంకా అన్నీ శుభ్రం చేసుకున్నాక ఫస్ట్
మనం పటాలు శుభ్రం చేసుకున్నప్పుడు డైలీ మనం పసుపు కుంకుమ అనేది పెట్టలేము కదా, ఎందుకంటే పటాలకి రోజు పెట్టలేము. సో నీట్గా అయితే పటాలకి ఒకరోజు చూసుకొని పసుపు కుంకుమ గంధంతో నీట్గా అలంకరించుకుంటాను. ఆ తర్వాత కిందన లక్ష్మీమాతకు మాత్రం డైలీ కుంకుమ అనేది పెడతానండి, డైలీ బొట్టు పెడతానమాట. అంటే ఇప్పుడు మనకి నచ్చిన ఇష్టదైవం అనేది ఒకరు ఉంటారు కదా, సో అమ్మవారికి రోజు బొట్టు పెడితే చాలా మంచిది. కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పూజకి యూజ్ చేసుకుంటే చాలా మంచిది. సో అలా అయితే బొట్టు పెట్టి ఫస్ట్ స్టార్టింగ్ అయితే బొట్టు పెడతాను. బొట్టు పెట్టి ఆ తర్వాత పువ్వులతో మొత్తం అంతా అలంకరిస్తాను అనమాట. మొత్తం అంతా అలంకరించేసి ఇంకా తర్వాత మనం నెయ్యి అయితే నెయ్యి, లేదంటే నూనె అయితే నూనె, ఒత్తులు అన్నీ కూడా రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకుంటాను అనమాట. తర్వాత అన్నీ సిద్ధం చేసుకొని మా ఇంట్లో ఏంటంటే గణపతి ఉన్నారండి, ఇంటి ముందున పెట్టాం. సో ఫస్ట్ గణపతికి పూజ చేస్తాను. బయటికి వెళ్ళి గణపతికి పూజ చేసి మనం పంచోపచార పూజ చేసుకోవచ్చు, షోడోపచార పూజ అనేది చేసుకోవచ్చు. అయితే చాలామందికి పంచోపచార పూజ అంటే ఏంటో, షోడోపచార పూజ అంటే ఏంటో తెలియదు. సో డైలీ పూజలో మనం పంచోపచార పూజ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే షోడోపచార పూజ చేస్తానండి డైలీ కూడా. అయితే పంచోపచార పూజ ఎలా చేస్తామనేది నేను ఈ బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. ఒకవేళ మీకు షోడోపచార పూజ అంటే ఏంటి తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. అండ్ పంచోపచార పూజ ఏంటంటే ఫస్ట్ మనం గంధం పెట్టి బొట్టు పెడతాం కదా, అది ఫస్ట్ గంధం. ఆ తర్వాత పువ్వులు పెట్టి అలంకరిస్తాం కదా, పువ్వులు. ఆ తర్వాత దీపం పెడతాం కదా, దీపం. తర్వాత ధూపం వేస్తాం కదా, ఆ తర్వాత నైవేద్యం. ఇవి పంచోపచార పూజలండి. గంధం, పువ్వులు, దీపం, ధూపం, నైవేద్యం. ఇవైతే డైలీ మనం చేసుకునే పూజ అన్నమాట. పంచోపచార పూజ అంటే ఇంతే. సో ఇలా అయితే పంచోపచార పూజ అనేది అందరి ఇళ్ళల్లో అందరం కూడా మనం చేసుకుంటాము. ఫస్ట్ నేను ఇక్కడ వినాయకుడి దగ్గర దీపం పెట్టేసి ఆ తర్వాత చక్కగా అలంకరించుకొని ఫస్ట్ అయితే అన్నీ కూడా మనం వినాయకుడికే చెప్పాలండి. ఎందుకంటే మనం అతనికి చెప్పకుండా ఏ పని చేసినా అవ్వదనమాట. అందుకనే పూజా విధానంలో ఫస్ట్ మనం పూజించేది గణపతికి. సో ఫస్ట్ అయితే గణపతికి పూజ చేసుకోవాలి. మనం ఏ కోరిక అనుకున్నా సరే ఫస్ట్ అతనికే చెప్పాలన్నమాట. ఆ తర్వాత ఇంకా బయటన తులసిమాత ఒకవేళ ఉంటే మనకి తులసిమాతకు కూడా ఫస్ట్ పూజ చేసేసుకోవాలి. నేను ఫస్ట్ వినాయకుడు ఒకవేళ మన ఇంటి ముందు లేరు అనుకుంటే, మీ ఇంటి ముందున ఒకవేళ తులసిమాత ఉన్నారనుకోండి, అక్కడ కూడా ఫస్ట్ అక్కడే పూజ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత డైలీ ఇంటి ముందున గంగ పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలా పెట్టుకోవడం వల్ల మన ఇంటికి ఎవరైనా కాళ్ళు అవి కడుక్కోకుండా వచ్చినప్పుడు ఏవైనా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వచ్చినా, లేదంటే కొద్దిగా ఎవరి మనసులో ఎలా ఉంటుందో మన ఇంటికి వచ్చే వాళ్ళకి మనకి తెలియదు కదండి. సో అలాంటి నెగిటివిటీ ఏమీ కూడా మన ఇంట్లో చేరకుండా అంతా ఎప్పుడు మంచి జరగాలి అనుకుంటే ఇంటి ముందున మాత్రం కంపల్సరీ ఒక చెంబుతో, రాగి చెంబు కానీ, లేదంటే ఇత్తడి చెంబు కానీ, లేదంటే వెండి చెంబుతో కానీ చక్కగా నీళ్ళు పెట్టుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షతలు ఇంకా జవ్వాదు, లేదంటే కొద్దిగా కర్పూరం, ఒక 2 పువ్వులు వేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచిది. అయితే రోజు చేంజ్ చేసుకున్నా పర్వాలేదు. లేదు మేము పెట్టలేము రోజు అనుకుంటే మంగళవారం, శుక్రవారం ఇలాగా మంచి రోజులు ఉన్న రోజులు మనం పెట్టుకున్నా చాలా మంచిది. సో నేనైతే అలాగే పెట్టుకుంటాను. ఒకవేళ మన ఇంటి ముందున వినాయకుడు కూడా లేరు అనుకోండి, సో ఫస్ట్ ఏంటంటే తులసిమాతకి పూజ చేసుకోవాలన్నమాట. తులసిమాతకి పూజ చేసుకొని ఆ తర్వాత మందిరంలోకి రావాలి. సో తులసిమాత దగ్గర చక్కగా రోజు పెట్టామంటే మనం ఎలాగైతే శుభ్రంగా మనం నీట్గా ఫ్రెష్ అయ్యి పూజ చేస్తామో అమ్మకు కూడా నీట్గా అలాగే అలంకరణ, నీట్నెస్ అంటే శుభ్రంగా అన్నీ చేసుకుంటే చాలా మంచిది. చక్కగా పసుపు పెట్టి అలికినా పర్వాలేదు, లేదంటే నీట్గా వాష్ చేసుకొని ఒక చక్కగా ముగ్గు పెట్టుకొని తర్వాత అలంకరించుకొని అమ్మవారికి కూడా చక్కగా బయట మనం ఇలానే పంచోపచార పూజ చేసుకొని చక్కగా నమస్కరించుకుంటే చాలా మంచిది. ఇంటి ముందున తులసిమాత ఉంటే మనకి చాలా మంచిదన్నమాట. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆవిడని చూసి వెళ్ళినా, లేదు మన ఇంటి ఎదురుగా ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు చూసినా చాలా మంచిదన్నమాట. మనం ఇంటికి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏ పనైనా తొందరగా అవుతుందన్నమాట. అంటే ఎదురొస్తే చాలా మంచిది కదా. అందుకే అలా అని ఇంటి ముందునైతే నేను కూడా ఇక్కడ తులసిమాతను పెట్టుకున్నాను. చక్కగా మా ఇల్లు అయితే ఆ ఇంటి ముందున తులసి మొక్కను చూసుకొని హ్యాపీగా మంచి బృందావనంలా అనిపిస్తుంది అనమాట. బయటన చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా అందంగా అనిపిస్తుంది, మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. సో ఎవరైనా తులసిమాతను పెట్టుకోకపోతే తులసిమాతను పెట్టుకోండి. అండ్ నాకు
తెలిసి తులసిమాతని ఈస్ట్ ఫేసింగ్లో పెట్టుకుంటే చాలా మంచిదండి, నార్త్ ఈస్ట్లో పెట్టుకుంటే. ఒకవేళ ప్లేస్ లేదు అనుకుంటే మనం ఎక్కడైనా సరే మన ఇంటి ముందు ఎదురు వెళ్ళే చోట్ల పెట్టుకోవచ్చట. సో అలా పెట్టుకోవచ్చు. నేను కూడా ఇంటి ఎదురుగుంటా పెట్టుకున్నాను. అయితే ఇది మాది నార్త్ ఈస్ట్ కాదండి, ఇది ఆగ్నేయ మూల అనమాట. సో సౌత్ ఈస్ట్ అనమాట. సో సౌత్ ఈస్ట్లో నేను పెట్టుకున్నాను, ఎందుకంటే మాది సౌత్ ఈస్ట్ ఫేసింగ్కి కిందకి దారి అనమాట. సో అది ఎవరికైనా నార్త్ ఈస్ట్లో పెట్టుకోవాలి అనుకుంటే అటువైపు పెట్టుకోవచ్చు. మన ఇంటి ముందు ఉండాలన్నమాట మెయిన్ అది. సో ఇలా అయితే నేను కూడా చక్కగా రోజు పూజించుకుంటాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చక్కగా మన చేత్తో ఒక ముగ్గు, పసుపు కుంకుమతో అలంకరణ, ఒక 4 పువ్వులు, నైవేద్యం. ఏవి నైవేద్యం లేకపోతే నిత్య పూజకి మనం రోజు బయటికి వెళ్ళి ఒకవేళ తేలేమో అనుకోండి, చక్కగా బెల్లం ఒకసారి కొని తెచ్చుకొని చక్కగా పటికి బెల్లం కానీ లేదంటే బెల్లం కానీ తెచ్చి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటే రోజు నిత్య నైవేద్యం కింద చాలా మంచిదన్నమాట. సో నేనైతే ఒక్కొక్కసారి అలాగే చేస్తాను. ఒక్కొక్కసారి ఇంట్లో ఏ ఉంటే అవి నైవేద్యం మనం వండి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా అయితే పూజా విధానం అంతా ఉంటుందండి. సో ఫస్ట్ టైం ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. నవేడేస్ అందరూ కూడా బాగా పూజ చేసుకుంటున్నారు, అందరికీ తెలుసు. కాకపోతే పూజ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేసుకుంటారు అంతే. ఒక్కొక్కరు దీపం పెట్టి అలంకరిస్తారు, ఒక్కొక్కరు ముందు అలంకరించి తర్వాత దీపం పెడతారు, అంతే డిఫరెన్స్. మిగతా ప్రాసెస్ అంతా కూడా ఒకటే. కాకపోతే ఎవరు ఏం చేస్తున్నారా అనేది పేర్లు మాత్రమే తెలియదు. పంచోపచార పూజ, షోడోపచార పూజ అంటే ఏంటో పెద్ద పెద్ద పూజలు అనుకుంటాం కదా, అదేం కాదండి. మనం నిత్యం డైలీ చేసే పూజలకే ఈ పేర్లు అనమాట. సో పంచోపచార పూజ అనేది డైలీ మనం నిత్య పూజ విధానంలో చేసుకునేవే. ఇలా అయితే చక్కగా పూజ చేసుకొని ఇంకా బయటని కూడా చూసారు కదా, నీట్గా సేమ్ యాస్టీస్ మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో నిర్మాల్యం అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని బొట్టులు పెట్టుకొని పువ్వులు పెట్టి దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యం పెట్టేసి బయట కూడా ఇంకా లోపలికి అయితే వచ్చేస్తున్నాను. అండ్ ఇంట్లో ఒకవేళ మన ఇంట్లో శివలింగం గాను పెట్టుకున్నామంటే డైలీ మనం అభిషేకం చేసుకుంటే మంచిదండి. అభిషేకం అనేసరికి మళ్ళీ మనం పాలు, పెరుగు ఇవన్నీ ఉండాలి కావాలా, లేకపోతే మనం ఏం చేసుకోలేం కావాలా అని అనుకుంటారు. అదేం అవసరం లేదండి. స్వామికి గంగతో అభిషేకం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే డైలీ మనం ఎంత శివలింగం ఉన్నా సరే డైలీ అభిషేకం చేసుకుంటే చాలా మంచిదట. ఒకవేళ లేడీస్ కానీ అవ్వలేదు అనుకుంటే ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత చేయించిన, పిల్లల చేత చేయించిన చాలా మంచిదండి. సో నాకేంటంటే నేనే చేస్తాను కాబట్టి డైలీ పూజ, నేను డైలీ అభిషేకం అనేది చేసుకుంటా అనమాట. అయితే ఇంట్లో దీపం వెలిగించి ఫస్ట్ నేను అభిషేకం అనేది చేసుకొని ఆ తర్వాత స్వామిని అలంకరిస్తాను. అయితే అభిషేకం చేసిన నీళ్ళు ఉంటాయి కదండి, మనం కొంచెం తీర్థంగా పుచ్చుకోవచ్చు, ఇంటిపైన చల్లచ్చు, లేదంటే ఏదైనా పచ్చని చెట్టు కింద వేసేసుకోవచ్చు అనమాట. ఎక్కడ మనం షింక్లో వేయడం కానీ లేదంటే బయటను పారబోయడం కానీ ఇలాంటివి చేయకూడదు. సో అలా అయితే చేసేవి. ఇంకా నేనైతే చక్కగా స్వామిని అలంకరించుకుంటా అనమాట. అభిషేకం చేసినప్పుడు మనం ఏమీ తలుచుకోకపోయినా పర్వాలేదండి, ఓం నమ శివాయ అనుకొని కొన్ని నీళ్ళతో అయితే అభిషేకం చేసుకుంటే చాలన్నమాట స్వామికి. సో అభిషేకం అంటే ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు ఇలా చేసుకోండి, లేదు అనుకుంటే నార్మల్గా మామూలుగా మనం ప్రార్థించుకున్నా సరిపోతుంది. మా ఇంట్లో ఉంది కాబట్టి నేనైతే ఇలానే చేస్తాను. ఆ తర్వాత చాలామందికి కామాఖ్య దీపం అంటే, ధనలక్ష్మి దీపం అంటే ముందు నుంచి మా ఇంట్లో పెట్టుకోవట్లేదు, మేము పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదో, మంచి రోజు చూసి పెట్టుకోవాలి ఇలా అనుకుంటారు కదా. సో మంచి రోజు చూసి పెట్టుకోండి, ఎవరైనా పూజించవచ్చండి. మన ఇంట్లో ముందు వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో అంటే ఒక్కొక్కరికి డబ్బులుండి ఎకనామిక్గా బాగుంది అనుకుంటే అందరూ కొని పెట్టుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే అందరం కూడా ఇంచుమించు అందరూ కూడా లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు, పూజలు ఈక్వల్గా చేస్తున్నారు. సో ఈ రోజుల్లో అన్నీ కామన్గా అయిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అన్నీ ఉండడానికే చూసుకుంటున్నారు. కాబట్టి కామాక్షి దీపం కానీ ధనలక్ష్మి దీపం కానీ మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అండి. మన వాళ్ళు పూజించలేదని కదా అని చెప్పేసి మనం ఏమీ పూజించకూడదు అనేం లేదు. మంచి రోజు చూసి ఎప్పుడైనా సరే మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ కామాక్షి దీపం కానీ లేదంటే ఈ ధనలక్ష్మి దీపం కానీ నియమాలంటూ ఏమీ లేవండి. మనం ఎలా అయితే మంగళవారం కదపమో శుక్రవారం కదపమో అమ్మవారిని, అలానే
చక్కగా ఒక టిష్యూ పేపర్ తీసి నీట్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. డైలీ అయితే నేను ఈ 2 డేస్ తప్పించి మిగతా డేస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి వాష్ చేసే పెట్టుకుంటానండి. నాకు టిష్యూ పేపర్తో నా 2 డేస్ క్లీన్ చేస్తాను కానీ ఎందుకో మనసుకి నచ్చదు. బట్ ఏంటంటే పాటించాల్సినవి కొన్ని ఉంటాయి కాబట్టి పాటిస్తాను అనమాట. ఇక పూజా విధానంకి వచ్చేద్దాము. చెప్పాను కదా, పువ్వులు పెట్టి అంతా అలంకరించేసుకున్నాను, దీపారాధన చేశాను. అయితే ఫస్ట్ పువ్వులు పెట్టి అలంకరించుకుని దీపారాధనకి ముందు మధ్యలో ఫస్ట్ అయితే మనం గంట కొట్టాలండి. గంట కొట్టి ఉద్వాసన భూపూజ చేసుకోవాలన్నమాట, భూశుద్ధి చేయాలన్నమాట. దానికి ఒక మంత్రం ఉంటుంది. సో మీరు ఏదైనా గుడికి వెళ్ళినా లేదంటే మనం ఏదైనా పూజ చేసినప్పుడు కానీ ఏదైనా ఆడియోలో క్లిప్ ఉంటుంది, ఒకసారి వినండి. లేదు అనుకుంటే మీకు ఎప్పుడైనా కావాలి డౌట్ అనుకుంటే కామెంట్ చేయండి, నేను కామెంట్లో మీకు చెప్తా. అండ్ అదైతే చేసుకొని తర్వాత ఎప్పుడు కూడా అగ్గిపెట్టితో డైరెక్ట్గా వెలిగించకూడదండి దీపం అనేది. మనం ఏదైనా సరే ఒక ఒత్తు వేసి ఉంచుకొని దాన్ని ఫస్ట్ వెలిగించుకొని దాంతో అయితే దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న వెంటనే దీపానికి దీపం జ్యోతి పరబ్రహ్మ అని అనుకుంటూ నమస్కరించుకొని కొద్దిగా అయితే పసుపు కుంకుమ అక్షింతలు వేసి పువ్వులు వేసి నమస్కరించుకొని ఆ తర్వాత మిగతా పూజ అంతా మనం చేసుకుంటాము. అయితే ఈ మధ్య పూజలో ఏంటంటే మనం ఆచనీయం కోసం కొన్ని నీళ్ళు అనేవి ఉంచుకోవాలండి. ఒక గ్లాస్తో నీళ్ళు అనేవి ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని ఫస్ట్ ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, కూర్చోండి అని చెప్తాం కదా, పిలుస్తాము రండి లోపలికి అని. తర్వాత కూర్చోమంటాము, ఆవాహనం చేస్తాము. తర్వాత ఆసనం కూర్చోండి అంటాం. తర్వాత వచ్చినప్పుడు లోపలికి వచ్చాక వాళ్ళకి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాము. సో అలానే పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి అనాలి. అంటే కాళ్ళు చేతులు కడుక్కోండి అని. ఆ తర్వాత వాళ్ళకి మనం వస్త్రం ఇస్తామంటే స్నానంకి వెళ్ళొస్తారు కదా, సో పాద్యం హస్తయోర్గం, తర్వాత వస్త్రం సమర్పయామి. తర్వాత ఈ చీకట్లో అంటే ఈ చెమటలతో వస్తూ ఉంటారు కదా, దూరం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు యజ్ఞోపవీతం వేసుకుంటారు పంతులు అయితే, స్వామివారు కూడా వేసుకుంటారు కాబట్టి యజ్ఞోపవీతం సమర్పయామి అని పెట్టుకొని వేసుకోవాలన్నమాట. అక్షంతలు వేసుకొని ఆ తర్వాత శుద్ధ ఆచనీయం సమర్పయామి, నీళ్ళు ఇవ్వాలి. ఆ తర్వాత ఇంకా మనం నైవేద్యం సమర్పయామి, వచ్చిన వాళ్ళకి భోజనం చేయమంటాం కదండి, నైవేద్యం సమర్పయామి అని చెప్పేసి మనం పెట్టిన నైవేద్యం మీద ఒక 5 సార్లు అయితే నీళ్ళు జల్లుకొని చక్కగా సమర్పించాలి. ఆ తర్వాత దీపం సమర్పయామి అని అక్షంతలు వేసి కొద్దిగా దీపాన్ని చూపించాలి. ఆ తర్వాత ధూపం సమర్పయామి అని చెప్పి ధూపాన్ని చూపించాలి. ఇంకా షోడోపచార పూజలో ఇవన్నీ ఉంటాయి, కానీ నిత్య పూజలో కూడా నేను ఇవన్నీ షోడోపచార పూజ కింద చేసుకుంటా అనమాట. అందుకే మీకు షేర్ చేస్తాను. ఆ తర్వాత మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. ఈ పూజా విధానం అంటే ఇదేనండి, మనకి ఏమీ పెద్ద ప్రాసెస్ కాదు. మనం తెలియకుండా కూడా పూజ చేసుకుంటాము, కానీ అందరూ పూజలు తీసుకుంటారు స్వామి. నిత్య పూజ అనేది ఇలాగే చేసుకుంటానండి. కాకపోతే కొన్ని మంత్రాలు అనేవి ఉంటాయి. ఆ మంత్రాలు ఏంటంటే ఈ రోజుల్లో మనకి చక్కగా టీవీలో ఇంకా తర్వాత ఈ మొబైల్స్లోని అన్నీ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. మనకి నచ్చిన మంత్రాలు ఏవైనా నేర్చుకోవాలి అనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా యూట్యూబ్స్లో చూసినా వచ్చేస్తున్నాయి. అవి సెపరేట్గా ఒక భక్తి ఛానల్స్ ఉంటాయి కదా, అందులో చూసి నేర్చుకోండి ఒకవేళ రాని వాళ్ళైతే. లేదు అనుకుంటే బుక్ చదివిన వాళ్ళైతే బుక్స్ కూడా చాలా దొరుకుతున్నాయి, ఆ బుక్స్లో కూడా ఉంటాయన్నమాట. సో నేను చేసే నిత్య విధాన పూజ అయితే ఇదేనండి. అండ్ లాస్ట్కి అయితే మనం చేసిన పూజ అంతా కూడా ఏదైనా తప్పులున్నా మరణించమని అయితే నమస్కరించుకుంటే సరిపోతుందన్నమాట. సో నేనైతే డైలీ ఇలాగే చేస్తాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందండి? ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మీరు ఇచ్చిన 1 వ్యూ వల్ల మన ఛానల్ ఇంకొద్దిగా గ్రో అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండ్ నాకు కూడా అర్థమవుతుంది మనం చేస్తున్న వ్లాగ్స్ ఎంతమందికి నచ్చుతున్నాయి లేదు అని. అండ్ ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంకా కొన్ని రిక్వెస్టెడ్ వీడియోస్ ఉన్నవి, అవి కూడా తొందరలో వస్తాయి. మన ఛానల్ని అందరూ కూడా వాచ్ చేసి సపోర్ట్ చేయండి. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.